ఎంత ఉన్నదో యాక్షన్ కూడా అంతే ఉంటది. హారర్ ఫిల్మ్ కాబట్టి పక్కా కల్ట్ బొమ్మ ఫిక్స్ అయిపోయింది. బాగా ఎక్కడ అట్రాక్ట్ అయ్యారు టీజర్ 3000 కోట్లు పుష్ప రికార్డులు పోతాయన్న. పుష్ప రికార్డు ఒకటి చేస్తది. లుక్స్ చెప్తున్నా 2025 లో బిగ్గెస్ట్ హిట్ నిజంగా చెప్తున్నాం కదా. రెండో పుచ్చిగాడ చూపొచ్చు, మళ్ళీ పుచ్చిగాడు మళ్ళీ చూడొచ్చు మూవీలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్ టు మారుతి అన్న. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా అయితే చూడడానికి కూడా మళ్ళీ అలా చూస్తున్నాం అనమాట. లవ్ యూ డార్లింగ్, నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, నేను మీకోసం. హైప్ వేరే లెవెల్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదైతే అన్ని మూసుకోవాలి భయ్యా, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజసాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా అన్న. పుష్పనే కాదు మేము చెప్తున్నామన్న, అయితే ప్రభాస్ ఫ్యాన్ గా ప్రభాస్ అన్న ఫ్లాప్ అయిన సినిమా రికార్డు కొట్టమని హీరోకైనా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. వేరే లెవెల్ అన్న. ఒక డైలాగా తాదా కరెంట్ వేరే పీకేసాడు. సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు. యాక్చువల్ మొన్ననే ఒక పోస్టర్ రిలీజ్ అయింది తమన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంతమించి ఇంకేం చెప్పలేం, థ్యాంక్ యూ. రాజసాబ్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతుంది. హర్రర్ అండ్ కామెడీ అండ్ రొమాంటిక్. ప్రభాస్ మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. అండ్ నాకైతే పాస్ దొరకలేదు, బట్ మా మామ నాకు వీడియో కాల్ చేసి చూపించాడు. చాలా అద్భుతంగా ఉంది. 5 నిమిషాలు ప్రతి ఒక్క సీన్ కానీ కామెడీ అండ్ రొమాంటిక్ ఎవ్రీ సీన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. కలెక్షన్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. అండ్ 2025లో ది బెస్ట్ మూవీ అవబోతుంది. కామెడీ అండ్ హర్రర్ అనేది రొమాంటిక్ అన్ని విధాలుగా ఈ మూవీ చాలా బెస్ట్ కలెక్షన్తో ముందుకెళ్ళబోతుంది. డైరెక్టర్ కొత్త వెలివేషన్స్, మామూలుగానే డైరెక్టర్ హర్రర్ అండ్ కామెడీ చాలా బాగా తీస్తాడు. అండ్ అది ప్రభాస్తో ఇంకా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ 2025లో డిసెంబర్లో బిగ్గెస్ట్ హిట్ అవబోతుంది. మన ఈ ఐమాక్స్ థియేటర్లో ఇవాళ రిలీజ్ అయింది. టీజర్ రిలీజు మాత్రమే కాకుండా మాకు సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మేమంతా డయాడ్ ఫ్యాన్స్ అయినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఎన్నో ఏండ్ల నుంచి ప్రభాస్ అన్నకు సంఘీభావంగా తెలుపుకుంటూ అభిమానాన్ని చాటుకుంటున్నాము. ఇంకా ఇక్కడే కాదు, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూసుకున్నట్టయితే ఊరా మాస్ లెవెల్లో ఉంటుంది. మాకు ఇప్పుడు మనకు రాబోయే తెలంగాణ వ్యాప్తంగా చెప్పుకోవాలంటే మా తెలంగాణ హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్లో రిలీజ్ అయింది. ఇక్కడే ఇంత జాతర ఉంటే మాకు ఇప్పుడు రాబోయే బోనాల పండుగ ఎంతో ఫేమస్ ఇక్కడ తెలంగాణలో. అలాంటి జాతర ఇక్కడ చూపించిండు ప్రభాస్ అన్న. ఇదే జాతర మళ్ళీ సినిమా ఓపెనింగ్కి మరో బోనాల జాతర చేసుకుంటామని మేము యావత్తు ప్రభాస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ డయాడ్ ఫ్యాన్స్ అయినటువంటి మా టీం తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. ఇంకా భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తారు. మా ప్రభాస్ అన్న అభిమానులే కాకుండా వేరే అభిమానులు చూసిరు అంటే ప్రభాస్ అన్న గౌరవం అట్లాంటిది ఇండస్ట్రీ లెవెల్లో కానీ మన రియల్ లైఫ్లో కానీ అట్లాంటి గౌరవం ఇస్తాడు ప్రభాస్ అన్నని. మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి మేము స్వచ్ఛంగా చెప్పుకుంటున్నాము. జై రెబల్ స్టార్. దీంట్లో పక్కా 3000 కోట్లు పక్కా కొడతారు సినిమా. అవునండి. టాప్ సినిమా ఉంటుంది. 2025లో ప్రభాస్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది మూవీ. న్యూ కాంబినేషన్. అండ్ మనం ఇప్పుడు చాలా ఈ రొమాంటిక్ అండ్ హర్రర్ మూవీలో ప్రభాస్ అనేది ఏం కోరుకుంటున్నారో అది ఈ మూవీతో అందరూ సూపర్ హిట్ అవుతుంది. వాళ్ళందరికీ సరిగ్గా